శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 567వ భాగం. వశిష్ఠ మహాదేవుడు చెప్తున్నాడు, రమా, ఉన్నది ఒకే ఒక చైతన్య స్వరూపం అయ్యా. అదే మది మాత్రమే ఉన్నది, అది శాంతము, అది ఏకం, నిత్యం, అచలం అంటూ దాన్ని వివరిస్తూ ఉన్నాడు నిన్నటి ఎపిసోడ్లో. ఉన్నది అదే, వేరొకటి లేదు. మిగతావన్నీ కూడాను దాని యొక్క ఆభాసలే. అయితే ఆ చైతన్యమే తన స్వరూపాన్ని తనకు భిన్నంగా, అంటే తన స్వరూపానికి తాను కొంచెం భిన్నంగా భాషిస్తూ ఉంది. తన స్వరూపానికి తాను భిన్నంగా భాషిస్తోంది. ఏంటా భిన్నం అంటే అక్కడ అదే సంకల్పం. అలా భావించడం వలనే అది ఆ చైతన్యం కాస్త జీవుడు అనబడ్డాడు. అంటే లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యం ప్రత్యేగాత్మ, ఈ ప్రత్యేగాత్మ కొంత మలినమైనటువంటిది జీవాత్మ. అంటే సంకల్పాలతో మలినమైనటువంటిది జీవాత్మ. అర్థమవుతుందా? శుద్ధమైనది ప్రత్యేగాత్మ, మలినమైనటువంటి సంకల్పాలతో మలినమైనటువంటి ఆ యొక్క చైతన్యమే జీవుడు అని అనబడుతున్నాడు. అంటే జీవుడు అంటే ఇప్పుడు మనం కలుషితమైనటువంటి ప్రత్యేగాత్మ అన్నమాట. ఈ కలుషితం ఎందువల్ల అయింది అంటే సంకల్పాల వలన అయింది. సంకల్పాలు ఎక్కడి నుంచి వస్తాయి? వృత్తులు. ఎక్కడి నుంచి వస్తాయి? వాసనల నుండి. అర్థమవుతుందా? ఆ వాసనలు, వృత్తుల వలన మలినమైంది. మలినమై ఆ మలినమైనటువంటి ఆ చైతన్యమే జీవుడు అనబడుతున్నాడు. ఎప్పుడైతే జీవుడు అనబడుతున్నాడో, నేను ఈ శరీరంలో ఉన్నాను, నేను ఈ శరీరాన్ని, నేను ఈ ప్రాణాన్ని అటు ఇటు సంచరిస్తున్నాను, ప్రాణాపానాలుగా నేను ప్రాణాన్ని, నేను శరీరాన్ని, నేను ఆలోచిస్తున్నాను, నేను జీవిస్తున్నాను. అర్థమైందా? ఈ సుఖ దుఃఖాలను నేను అనుభవిస్తున్నాను. ఇవన్నీ కూడాను మలినాలు, చైతన్యంలో కలిగినటువంటి తొణుకులు అన్నమాట. ఆ తొణుకుల వలన ఏమవుతుంది? ఆ తొణుకుల వలన ఈ చైతన్యం కాస్త తాదాత్మ్యం చెందుతోంది. దేంతో? దేహంతో తాదాత్మ్యం చెందడం వల్ల దేహమే నేనని భావిస్తుంది. ప్రాణంతో తాదాత్మ్యం చెందడం ప్రాణమే నేనని భావిస్తుంది. మనసుతో తాదాత్మ్యం చెందడం వల్ల ఆ మనసు నేనే సుఖాన్ని అనుభవిస్తున్నాను, దుఃఖాన్ని అనుభవిస్తాను అంటుంది. ఇంద్రియాలతో తాదాత్మ్యం చెంది నేను చూస్తున్నాను, నేను తింటున్నాను అని అంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మలినమైనందువల్ల జీవుడు అనే పేరు అక్కడ వచ్చింది. చెప్పాలంటే రామా, అసలు అక్కడ మా సంకల్పాలు అనేదంతా కూడా అసత్యమే అది అంటున్నాడు ఇక్కడ మళ్ళీ. అదంతా కూడాను ఆ సంకల్పజన్యమైనటువంటి అదంతా ఆలోచనలు, వీటితో ఉన్నట్టు ఇవన్నీ కూడాను అసత్యమేవి. ఇది వాటితో ఆ ఎప్పుడైతే సంకల్పాలు కలుగుతాయో అక్కడే ఈ సంసార బంధం అనేది ఏర్పడుతుంది అని అనుకుంటున్నారు జీవుడు. అయితే ఇదంతా కూడా అసత్యమే. సంకల్ప బలం వల్లనే ఈ శరీరం ఏర్పడింది. కేవలం సంకల్పాల వల్లనే శరీరం. ఈ శరీరమే నేను, ఈ శరీరమే నేను, శరీరమే నేను అనుకుంటుంటే ఆ శరీరమే మళ్ళీ తర్వాత మళ్ళీ జన్మలెత్తుతూ వాడు శరీరంగానే పుడుతున్నాడు. కేవలం అతను శరీరం నేను అనే సంకల్ప బలం వల్లనే శరీరం ఏర్పడుతోంది అంటున్నాడు ఇక్కడ. ఇది నేను అని చూసుకోవడం, ఆ కనిపించేదంతా నాది అనేటువంటి ఆ భావంతో ఉండడం తో, అంటే ఇక్కడ అహము అది మమ,
ఈ నేను ఆ నాదితో లావాదేవీలు పెట్టుకుంటున్నాడు, అదే బంధం. ఇది ఎలాగంటే ఉదాహరణకి ఒక బాలుడు ఉన్నాడు, చీకట్లో ఏదో దేన్నో చూసి దయ్యం అని భయపడుతున్నాడు. నిజంగా అక్కడ దయ్యం లేదు. అలాగా ఇది కూడాను, ఇక్కడ కూడాను ఈ దేహము, ప్రాణము, మనస్సు ఇవన్నీ నేను అనుకోవడం అంతా కూడాను అటువంటి భావనలే. నిజమైనటువంటి జ్ఞానులైన వారికి, విదితాత్ములైన వారికి బాగా ఈ విషయం అర్థమవుతుంది. ఉన్నదంతా ఒకటే ఆత్మస్వరూపం. చెప్పాడు కదా ముందు, ఉండేది ఒకే చైతన్య స్వరూపం, ఇంకా రెండోది లేదు, మిగతాదంతా ఆభాస అన్నాడు కదా. ఇది ఎవరికి అర్థమవుతుంది అంటే విదితాత్ములైన వారికి బాగా అర్థమవుతుందయ్యా. అయితే ఇది అర్థం కావాలంటే, ఈ జ్ఞానం ఆత్మస్వరూపం అర్థం కావాలంటే దృఢమైనటువంటి అభ్యాసం ఉండాలి. అటువంటి అభ్యాసం ఎవరికైతే ఉంటుందో అతనికి విషం కూడా అమృతం అవుతుంది అంటున్నాడు ఇక్కడ. అర్థమైందా? అమృతం విషంగా మారడం మరణం, విషం అమృతంగా మారడం మోక్షం. విషం వచ్చి ప్రపంచం, విషం వచ్చి శరీరం, విషం వచ్చి ప్రాణం, విషం వచ్చి మనస్సు, విషం వచ్చి ఇంద్రియాలు. ఇక అమృతం ఏది అంటే శుద్ధ చైతన్యం. అది చావదు, దానికి మృతం లేదు. అమృతం అంటే చావనిది అని అర్థం, మార్పు లేనిది, మరణం లేనిది. కాబట్టి ఆ మార్పు లేని దానిని నీ మనస్సు పట్టుకోగలగాలి. అలాగనే పట్టుకోగలిగితే అది అమృతం. మార్పు లేని దాన్ని నువ్వు మనసు పట్టుకోవాలి. మార్పు లేని దానిని, అర్థమైందా? ఎప్పుడైతే మార్పు లేని దాన్ని మారేదానిగా భావన చేస్తే అది మృతం. అర్థమవుతుందా? మరణం అది. కాబట్టి శరీరం, ప్రాణం, ఇంద్రియాలు, వృత్తులు ఇవన్నీ కూడా మారిపోతున్నాయి. మారిపోయాయన్నీ మరణిస్తాయన్నమాట. వీటిని ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నామో మనం కూడా మారిపోతాం. జీవుడు కూడా మారిపోతూ ఉంటాడు. మారిపోయేటువంటి శరీరాన్ని, మారిపోయే ప్రాణాన్ని, మారిపోయే ఇంద్రియాలని పట్టుకుంటే వీడు కూడా మారిపోతూ ఉంటాడు. మారేదాన్ని పట్టుకుంటే మరణమే. ఆ మార్పే మరణం. మారని దాన్ని పట్టుకుంటే ఎట్టా ఉంటుందో ఒకసారి ఆలోచించు అంటున్నాడు. నువ్వు ఏది పట్టుకుంటే అది అయిపోతావు. మారేదాన్ని పట్టుకుంటే నీవు జీవాత్మమై మరణించేవాడు అవుతావు. మారని దాన్ని పట్టుకుంటే అమృతత్వం నీకు సిద్ధిస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీ సంకల్పమే నిన్ను బంధిస్తుందయ్యా. నువ్వు ఇది సత్యం అనే దృష్టితో చూసావనుకో, అది నీకు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దేహాన్ని సత్యం అని చూసావనుకో, అది నీకు సత్యమే అయిపోతుంది. సత్యరూపంగా చూస్తే నీకు నువ్వు అది సత్యంగా చూస్తే ఆ దేహం అలాగే నీ వెంటబడి వస్తూనే ఉంటుంది. ఇది అసత్యం, ఇది అసత్యం లేనిది, ఇదంతా ఆభాసాన్ని చూసినట్లయితే అది నీకు ఆకాశంగా మారిపోతుంది అంటాడు. కాబట్టి నీవు యోగంలో అణిమ, మహిమ మొదలైన సిద్ధుల్ని పొందవచ్చు. పొందలేమని కాదు, పొందవచ్చు. అలా పొందుతున్నావు అంటే అదంతా నీ భావనే. దేనికైనా ఏది ప్రాప్తించాలన్న భావనే ప్రధానం. అయితే ఈ భావన దేంతో చేస్తాం? మనసుతో. కాబట్టి ఈ సాధన అంతా దేంతో చేయాలంటున్నారు ఇక్కడ? మనసుతోనే. సాధన అంతా మనసుతోనే జరగాలి. కాబట్టి కేవలం మానవుడికి మాత్రమే ఉంది ఈ అవకాశం అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఒక ధర్మ పురుషార్థాన్ని కానీ, బ్రహ్మ పురుషార్థాన్ని, మోక్ష పురుషార్థాన్ని కానీ సాధించాలి శక్తి సామర్థ్యాలు కేవలం మానవుడికి మాత్రమే ఉన్నాయి. పశుపక్షాదులకు లేవు. ఎందుకంటే వాటికి అవి ఇన్స్టింక్ట్ యానిమల్స్. కాబట్టి ఇంతకు చెప్పేది ఏంటంటే, ఈ చూడాలందే మన కథానాయక చూడాలా, అటువంటి
యోగా అభ్యాసంలో బాగా నిష్ణాతురాలైంది. బాగా యోగాభ్యాసంలో ఆమె అణిమ, మహిమ, గరిమ, సిద్ధులన్నిటినీ పుణికిపుచ్చుకుంది అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.